శ్రీకరంకు స్వాగతం. ఓం దుమ్ దుర్గాయే నమః. ఈరోజు యథావిధిగా మనం పంచాంగం చూసినట్లయితే శనివారం 23వ తేదీ దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, తిథి శుద్ధ ఏకాదశి ఉదయం 7:12 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 9:19 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:41 వరకు. వర్జ్యం ఉదయం 9:19 నుండి 10:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:41 నుంచి 8:32 వరకు. ఈరోజు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఉదయం 7:12 వరకు ఉంటుంది. కావున శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి మోక్షం పొందగలరని ఆశిస్తున్నాము. ఈరోజు ఏకాదశి మరియు భరణి నక్షత్రం ఉన్నందున ఏ శుభకార్యాలకు మంచిది కాదు. ఈరోజు మహావిష్ణు నామస్మరణే మనకు చాలా మంచి విశేషమైన ఆహారం అని చెప్పాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని అంటారు కదా, అది బ్రహ్మదేవుడు మనకు శరీరాన్ని ఇస్తే విష్ణుమూర్తి మనకు ప్రాణదానం ఇచ్చాడు. అలాగే ఆహార క్రియలను శివుడు అందిస్తాడు. ఇలా కూడా మన శరీరానికి అధిపతులు అన్నమాట. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే దానికన్నా సర్వాంతర్యామి అయిన నారాయణుడు సకల జీవరాశుల్లో ఉంటాడన్నది పరమసత్యం. ఇక ఈరోజు మంత్రబలం చూసుకున్నట్లయితే ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనంత వరకు పారాయణ చేసుకొని ఉపవాసం ఉండి స్వామివారి అనుగ్రహం పొందగలరు. ఇక ఈరోజు ఒక మంచి మాట విషయానికి వస్తే, జీవితంలో మిత్రత్వం శాశ్వతంగా ఉండాలి అంటే ఆ మిత్రత్వం గురించి కొన్ని అర్థాలు కూడా తెలుసుకోవాలి. మీరు జీవితంలో ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళు ఏం చేసినా మనకు సంతోషం కలుగుతుంది, అంతే కదా. అదే మిత్రత్వం కాస్త తగ్గిందంటే వాళ్ళు ఏం చెప్పినా కోపం, చిరాకు, అసహనం, అయిష్టం వస్తుంది. ఎందుకంటే మన లోపల ఇష్టం లేని భయం దాగి ఉంటుంది. మీలో మార్పు ఉండకుండా ఎప్పుడు మిత్రత్వంలో మెలిగేలా ఉండాలి. మనం ఎంత ప్రేమగా ఉన్నా, స్నేహంగా ఉన్నా, ఎదుటివారిలో ఎలాంటి మార్పు రాకపోయినా మీలో మార్పు వస్తే అది మిత్రత్వం లేదా ప్రేమ అనిపించుకోదు. ఒకరిని మనం ఇష్టపడినప్పుడు లేదా స్నేహం చేసినప్పుడు వాడి గురించి అన్ని కోణాలు నచ్చితేనే మనం ఇష్టపడతాం కదా. మరి మధ్యలో నీ మనసులో మారిపోతే అది ప్రేమ కాదు, అది స్నేహము కాదు. మనం మనలాగే ఉండాలి అని కోరుకుంటే అది నిస్వార్థం. అదే మనలాగే మీ స్నేహితుడు కూడా ఉండాలి అనుకోవడం స్వార్థం. అప్పుడే అసలైన గొడవలు మొదలవుతాయి. అసలు వైకుంఠ ఏకాదశి అని ఎందుకు అంటారో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. అప్పట్లో మురా అనే రాక్షసుడు మానవులను, దానవులను, దేవతలను, గంధర్వులను అందరినీ ఇబ్బంది పెట్టేవాడు, యుద్ధాలు చేసేవాడు. అప్పట్లో యుద్ధం ఎంత చేసినా కానీ అయిపోయేది కాదనమాట అతనితో. అప్పుడు ఒక భగవంతుడు ఒక గుహలో కూర్చొని ధ్యానం చేసి తన తపోశక్తి వలన ఒక స్త్రీ శక్తిని సృష్టిస్తాడు. ఆ స్త్రీ శక్తి వెళ్ళి ఈ మురా అనే రాక్షసుని సంహరిస్తుంది. ఆ యొక్క నారాయణుడి తేజస్సు వల్ల మురా అనే రాక్షసుని సంహరించిన రోజే ఈ వైకుంఠ ఏకాదశి.
రాక్షసులందరినీ సంహరించిన తర్వాత ఆ యొక్క శక్తికి ఏకాదశి అని నామాన్ని పెట్టారు. ఈ చనిపోయిన రాక్షసుల ఆత్మలు నారాయణుణ్ణి వరాన్ని కోరుకుంటాయి, ఒక వరాన్ని. అప్పుడు స్వామివారు మీకు ఏం కోరిక కావాలి అని అంటే, వారు స్వామి వైకుంఠంలో అందరికీ మీరు దర్శనం ఇస్తుంటారు, మాలాంటి వారికి కూడా దర్శనం ఇవ్వాలి అని కోరుకుంటారు. అప్పుడు స్వామివారి వారిని అనుగ్రహించి ఈ వైకుంఠ ఏకాదశి రోజున సకల జనులకు ఉత్తర ద్వారం గుండా దర్శనం ఇస్తాను అని వరాన్ని ఇస్తారు ఆ మహావిష్ణువు. ఇక మనకు సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో ఈ వైకుంఠ ఏకాదశి చాలా శ్రేష్టమైనది, విశేషమైనది. ఈ ఏకాదశిని పుత్ర ఏకాదశి అని అంటారు, మరియు భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే భీష్మునికి శ్రీ మహావిష్ణువు అవతారం మొత్తం కనిపించిన తర్వాతనే భీష్ముడు మోక్షాన్ని పొందుతాడనమాట. కనుక ఈరోజు భీష్మ ఏకాదశి కూడా అంటారు. ఈరోజు ఎవరైతే స్వర్గస్థులు అవుతారో వారికి తప్పకుండా మోక్షం కలుగుతుంది అని పెద్దవాళ్ళ మాటలు. కావున అందరూ యథాశక్తిగా విష్ణువుని ఆరాధించి దీపాలు పెట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి ధరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మాస్క్ను ధరించండి. JN1 వైరస్ నుండి తప్పించుకోండి. శుభం. నమస్తే.